హాయ్ అండి. హలో సార్. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాను. మంచి సెలబ్రేషన్స్‌లో ఉండుంటారు ప్రతిరోజు. యాహ్! హ్మ్. కలెక్షన్‌లు చూసుకుంటూ, రికార్డులు చూసుకుంటూ, హ్మ్. ఒక హ్యాపీ మూమెంట్. డెఫినెట్‌లీ సార్. 2026కి ఒక మంచి బూస్టప్ వచ్చింది మీ సినిమాతోటి. అవునండి. యెస్. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు 'మనశంకర వరప్రసాద్' గారిని? అంటే చెప్పాలంటే డెఫినెట్‌గా మేము ముందు నుంచే అందరం నేను వేరే ఇంటర్వ్యూస్‌లో చెప్పానండి. ఈ హిట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. హ్మ్. కానీ ఇంత పెద్ద హిట్ అవుద్దనేది మనకు ఒకసారి జనం దగ్గరికెళ్తేనే ఏ సినిమా అయినా దాని కెపాసిటీ, దాని వాల్యూమ్ అనేది తెలుస్తుంది మాకు. సో, అసల అందరూ 1 వీక్‌లోనే ప్రతి ఒక్క బయ్యరు మొత్తం వాళ్ళు పెట్టిన డబ్బంతా రికవర్ అయిపోయి, వాళ్ళందరూ మేము టూర్ చేసాం మొన్న. వెరీ హ్యాపీగా మా అందరిని రిసీవ్ చేసుకోవటం గాని, అంటే సినిమా ఆడింది, ఆడటం పక్కన పెడితే ఏ సినిమాకైనా వాళ్ళు బాగుంటే రిసీవ్ చేసుకుంటారు. అవును. బట్ అసలు మమ్మల్ని చూసేప్పటికి వాళ్ళు ఫ్యాన్స్ గూడా చిరంజీవి గారికి ఇంత పెద్ద హిట్ వచ్చేసరికి వాళ్ళు గూడా చాలా ఉత్సాహవంతంగా చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. హ్మ్. మనం సోషల్ మీడియాలో గూడా చూస్తున్నాం. చాలా వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి. అవును. అవును. అసలది ఫ్యామిలీ ఆడియన్స్ అని గాదు, ఫ్యాన్స్ అని గాదు, సినిమా వేరే ఫ్యాన్స్ అని గాదు. ప్రతి ఒక్కరు గూడా ఈ సినిమా సెలబ్రేషన్ లాగా ఒక పాత చిరంజీవి గారు మళ్ళా వచ్చారు అనేది వస్తే ఎలా ఉంటదనేది ఈ సినిమా. సోషల్ మీడియాలో ఇన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. చూస్తున్నారు. అందులో మిమ్మల్ని బాగా మీ హార్ట్‌కి బాగా దగ్గరైన విషయం ఏంటి? ఒక వీడియో చూసానండి. హ్మ్. 'చిరంజీవి' గారి అభిమాని. ఆయన్ని ఫోటో పట్టేసుకొని, ఆయన ముద్దు పెట్టేసుకుంటా ఆ వీడియో ఒకటొచ్చింది. అది హ్మ్. చూస్తే అనిపించిందంటే, నిజంగా ఆళ్ళకి కావాల్సిన సినిమా ఒక హీరో ఇస్తే, వాళ్ళెంత ఎక్సైట్‌మెంటు, ఎంత యాంక్సైటీ వాళ్ళు లోనవుతారనేది అనిపించిందండి. హ్మ్. ఆ ఫోటో మాత్రం నాకు బాగా గుర్తుండే ఫోటో. ప్రొడ్యూసర్‌గా ఇన్ని సినిమాలు చేశారు. ఇదేనా ఒక మైల్ స్టోన్ లాంటి సినిమా అనుకోవచ్చా? డెఫినిట్‌గా అండి. హ్మ్. అంటే ఇఫ్ యూ సీ ఒక కలెక్షన్స్ పరంగా, హ్మ్. ఒక గుర్తింపు పరంగా, నా మనం చేసిన సినిమాల్లో పెద్ద సినిమా పరంగా అన్నిట్లో ఇదే అండి. హ్మ్. ఆ గుర్తింపు తెచ్చే సినిమా. సినిమా మొదలెట్టేటప్పుడు రకరకాల వార్తలు బయటకొచ్చాయి. రెమ్యునరేషన్‌లకి ఇంతయిపోతుంది, మేకింగ్ ఇంతయిపోతుంది, వీళ్ళెలా గెట్ ఇన్ అవుతారు, ఇంతంత పెట్టుబడి ఎందుకు పెడుతున్నారు అని అడిగినోళ్ళు చాలామందున్నారు గదా! వాటన్నిటికి ఒక రకమైన సమాధానం ఇచ్చేసినట్టే. డెఫినిట్‌గా కదా సార్. హ్మ్. డెఫినిట్‌గా సినిమా గూడా మాకు యాక్చువల్‌గా చెప్పాలంటే, మాకు ఫస్ట్ నుంచి మన డైరెక్టర్‌తో ఉన్న కంఫర్టబుల్ ఏంటంటే, ఏదైనా ఓపెన్‌గా మాట్లాడుకోవటం వల్ల అందరికీ ఒక క్లారిటీ ఉంటది. సో, ముందు నుంచే మేము ఈ మార్కెట్స్ ఇయన్నీ గూడా అటు ఇటు అవుతా ఉంటున్నాయని అందరూ రాస్తున్నారు. మీ అందరు ఆర్టికల్స్ చేస్తున్నా గూడా మేము ఫస్ట్ నుంచి సేఫ్‌లోనే ఉన్నాం ప్రాజెక్ట్. హ్మ్. సో, హీరో గారు గూడా ఎక్కడైనా కంఫర్ట్ ఇచ్చారు మాకు. అలా డైరెక్టర్ గారు గూడా ఎవరైనా టెక్నీషియన్స్ అందరూ గూడా డెఫినిట్‌గా మేము ఇంత ప్రొడక్టు ఇంత జనం గూడా ఎంజాయ్ చేస్తున్నారంటే మేమందరం గూడా హ్యాపీగా చేస్తేనే అవును. అది అక్కడ రిప్లికేట్ అవుద్ది. హ్మ్. సో, డెఫినిట్‌గా అందరం మాట్లాడుకొని ఒకవేళ ఏమన్నా ఇబ్బందులున్నా దాన్ని ఎలా చూసుకోవాలని ప్లాన్ చేసుకొని చేసిన సినిమా. అండ్ టు బి వెరీ ఫ్రాంక్ ఈ సినిమా మాకు టేబుల్ ప్రాఫిట్ సినిమా. హ్మ్. రిలీజ్ ముందే టేబుల్ ప్రాఫిట్ సినిమా ఇది మాకు. హ్మ్. రిలీజ్ ముందు మీకు టేబుల్ ప్రాఫిట్, రిలీజ్ తర్వాత బయర్లకి బయర్స్‌కి ప్రాఫిట్, ప్రాఫిట్. ఎగ్జిబిటర్స్‌కి ప్రాఫిట్, హ్మ్. అందరికి అంటే ఇండస్ట్రీ అంటే ఒక సూపర్ హిట్ సినిమా వచ్చినప్పటికి కూడా చాలా ఏరియాలు బ్రేక్ ఈవెన్ అవ్వవు. అవునండి. చాలా చోట్ల లాసెస్ ఎంత పెద్ద హిట్ అయినా అక్కడక్కడ చిన్న చిన్న లాసెస్ అవునండి. కనిపిస్తుంటాయి. అవును. కానీ ఈ మధ్య కాలంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ప్రొడ్యూసర్ ఎంత లాభపడ్డాడో, ఈ సినిమా కొన్న వాళ్ళు అంత లాభపడ్డారు. చూసిన వాళ్ళు అంత హ్యాపీ ఫీల్ అయ్యారు. అవును సార్. హ్మ్. డెఫినిట్‌గా ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటరు మాకు ఫస్ట్ వీక్ కాబట్టి నేను చెప్పినట్టు 1, 2 ఏరియాస్ తప్పితే అందరూ బ్రేక్ ఈవెన్ అయిపోయారు. ఆ 2 రోజుల తర్వాత వాళ్ళు కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయారు. సో, హ్మ్. ఈ సినిమా ప్రతి ఏరియా ఎక్కడైతే చేసిందో అందరూ బ్రేక్ ఈవెన్ అయ్యారు. 100,00,00,000, 200,00,00,000, 300,00,00,000 ఈ కలెక్షన్ ఫిగర్‌లు, పోస్టర్‌లు చూస్తున్నప్పుడు ఏమనిపించిందండి? అంటే వెరీ హ్యాపీగా అనిపించిందండి. హ్మ్. ఎందుకంటే ఒక రీజినల్ ఇండస్ట్రీ హిట్ కొడతాం హ్మ్. అంత ఈజీ కాదు. హ్మ్. చాలామంది అందరూ ప్రయత్నిస్తాం. హ్మ్. బట్ అది కొంతమందికే వస్తుంది. సో, నేను చేసిన తక్కువ మూవీస్‌లోనే ఇలాంటి సినిమా నాకు పడటం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. హ్మ్. ఈ క్రెడిట్ డెఫినిట్‌గా నన్ను నమ్మి నాకు అవకాశం చిరంజీవి గారికి, అట్లానే నాకెప్పుడు నా వెనకుండి నుంచిన అనిల్ రావిపూడికే ఇది అంకితం. హ్మ్. కానీ ఆహ్, జెన్యూన్‌గా ఎంత పెద్ద హిట్ అయినా సరే, పోస్టర్ మీద కలెక్షన్ ఏసే ముందు ప్రొడ్యూసర్ ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవును సార్. ఎందుకంటే ఎంత పెద్ద హిట్ అయినా నిజంగా వాస్తవానికి ఎంత కలెక్షన్ వచ్చినా సరే, ఒక వర్గం ఉంటుంది. ఇది ఫేకు, ఇంత రాలేదు అని ఏదో మోడిఫై చేస్తున్నారు. ఏదో లేని లెక్కలు చూపిస్తున్నారు అన్నట్టు ఒక వర్గం ఎప్పుడు మాట్లాడుతుంటుంది. వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఏంటి? సార్ మనం ఎంత బిజినెస్ చేశాము, ఏంటనేది ప్రతి ఒక్కరికి ఓపెన్ మార్కెటే. హ్మ్. అందరికి తెలుసు. అట్లానే ఆ తర్వాత ఎంత కలెక్ట్ చేసిందనేది అందరికీ తెలిసిన హ్మ్. విషయమే. సో, మేమేసిన ఫిగర్స్ మాత్రం డెఫినిట్‌గా వాళ్ళందరూ సేఫ్ అయ్యారు అని అందరూ అనౌన్స్ చేసినాకే మేము ఫిగర్స్ ఏస్తా ఉన్నాం ప్రతిరోజు. హ్మ్. సో, దాన్ని బట్టి మేము జెన్యూన్‌గా ఏసాం ఫిగర్స్. ఎక్కడ పెంచి ఫిగర్స్ ఏసింది లేదు. హ్మ్. ఎందుకంటే ఒకవేళ నేను పెంచి ఏద్దాం అనుకున్నా, సో, ఎవరో ఒకళ్ళు మీరన్నట్టు సోషల్ మీడియాలో గూడా అది తప్పేస్తున్నారు, ఇదేస్తున్నారు అని కొన్ని వస్తా ఉంటాయి. హ్మ్. డిఫరెంటు
పీపుల్ ఉంటారు, దాన్ని చేస్తూ ఉంటారు. బట్ మాకు అవసరం అయితే రాలేదు. నన్ను అడిగితే డెఫినెట్గా మేము జెన్యూన్ ఫిగర్స్ వేసాం. సంక్రాంతి సీజన్ అన్నది ఈ సినిమాకి ఎంతవరకు ప్లస్ అయిందంటారు? డెఫినెట్గా సార్, సంక్రాంతి సినిమా ఒకటి, సీజన్ ఒకటి, ఇంకోటి అనిల్ గారి సినిమా అనేది మేము మొన్న టూర్కి వెళ్ళినప్పుడు కూడా జనం అందరూ కూడా సంక్రాంతి అంటే అనిల్ గారి సినిమా ఉంటుంది, మనం చూడాలి ఫిక్స్ అయిపోయి. ఎందుకంటే ఆయన టీవీ షోస్ చేశారు, కొన్ని జీరిగా చేస్తున్నారు. దానివల్ల కామన్గా రెగ్యులర్గా టీవీ చూసే ఆడియన్స్ బాగా దగ్గర అయిపోయారు. సో దానివల్ల ఏమైపోతుందంటే ఒక సంక్రాంతి, ఒక అనిల్ రావుపూడి అనేది ఒక బెంచ్ మార్క్ అయిపోయింది. సో వాళ్ళు నెక్స్ట్ టైము ఎవరితో వస్తున్నారు, వీళ్ళతో రండి, ఆ హీరోతో రండి, ఈ హీరోతో రండి, అంత ఎక్సైటెడ్గా ఉన్నారనమాట. అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు సంక్రాంతి అంటే అనిల్ రావుపూడి సినిమా ఉంటుంది అనేది డెఫినెట్గా ఫిక్స్ అయ్యారు. ముందు సంక్రాంతి వస్తున్నాం కూడా బాగా చేసింది కాబట్టి ఈ సినిమాకి అది చాలా అడ్వాంటేజ్ అయింది. ఇంకోటి చిరంజీవి గారు ఆయన జోనర్లో ఆయన ఎక్కడైతే ది బెస్ట్ అని మనందరం చూస్తూ పెరిగామో అలాంటి చేసినప్పుడు ఇక అది ఇంకా ఎట్లా ఉంటుందని మనం చూసాం. సంక్రాంతి సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు ఒక 5 సినిమాలు ఒకేసారి ఉన్నప్పుడు ఒక డిబేట్ జరిగింది. ఆడియన్‌కి నిజంగా ఇంత 5 సినిమాలు బేర్ చేసే అంత స్కోప్ ఉందా? అంత ఎఫెక్ట్ పెట్టగలడా? ఒక్కొక్క సినిమా చూస్తే ఫ్యామిలీతో పాటు చూస్తే ఇంతింత అవుతుంది గదా! అంత చూడగలడా? అని ఒక డిబేట్ జరిగింది. కానీ ఆశ్చర్యకరంగా చాలా సినిమాలకి జనం వెళ్లారు. మీ సినిమాలతో పాటు వచ్చిన మిగతా 2 సినిమాలు కూడా చూసారు. దానికి డబ్బులు పెట్టారు. చిన్న సినిమాలు కూడా రీజనబుల్ స్థాయిలో ఆడాయి. అవును. ఆడియన్ మైండ్ సెట్ ఎలా ఉందండి? సంక్రాంతి అనగానే డబ్బులు ఖర్చు పెట్టడానికి వాళ్ళు రెడీగా ఉన్నారని అర్థమైందా? డెఫినెట్గా అండి. ఇప్పుడు మీరు అందుకనే చూస్తే నెక్స్ట్ ఏదో 7 సినిమాలు వస్తాయి సంక్రాంతికి అవును. అంటున్నారు. అదే అంటున్నారు. నాకు అదే అర్థం కావట్లేదు. టు బి వెరీ ఫ్రాంక్, ఆడియన్ అనేవాళ్ళు థియేటర్కి వస్తున్నారు సార్. ఇష్యూ మెయిన్ టికెట్ ప్రైస్ అని అనుకుంటున్నాను, అది కాదు ఇష్యూ. ఇష్యూ మెయిన్ అదర్ థింగ్స్ ఉన్నాయి. సో దాన్ని ఎట్లా అడ్రస్ చేసి ఇండస్ట్రీ మొత్తం కూర్చొని దాన్ని ఎలా తగ్గించాలని చూస్తే డెఫినెట్గా ఆడియన్ అనేవాడు థియేటర్కి వస్తున్నాడు ప్రతిసారి ప్రూవ్ అవుతుంది. సరే ఒక 2 నెలలు రాకపోతే ఇంకా రారేమో అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ఒక సినిమా రావటం, మళ్ళీ అందరూ ఆడియన్స్ థియేటర్ రావటం. సో ప్రాబ్లం అనేది థియేటర్ ఆడియన్ టికెట్ ప్రైస్లో కాదు, ఇంకేదో ఉంది, అది అడ్రస్ చేయాలి మనం. ఆ ఇంకేదో అన్నదానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటండి? ఇంకేదో అంటే అదే అండి, మనం చాలాసార్లు దాని మీద మాట్లాడుకున్నాము, చాలా దాంట్లో క్వశ్చన్స్ అడిగారు, చెప్పాను. అది దాన్ని ఏమంటాం, ఫుడ్ కానీ దానికి ప్రైజింగ్ కానీ ఇష్యూస్ ఉన్నాయి. సో దాని మీద ఒక ఇండస్ట్రీ కానీ పోనీ మల్టీప్లెక్స్ అసోసియేషన్ కానీ ఒకసారి కూర్చొని దాన్ని కూడా మనం ఇప్పుడు టికెట్ ప్రైస్ మీరు ఎట్లా స్లాబ్ చేసేయాలి, ఇంత ఉండకూడదు అని అందరూ మాట్లాడుతున్నారు. అట్లానే దానికి కూడా అది కూడా తీసుకొచ్చేస్తే అది ఇద్దరికి బెనిఫిట్ అవుతుంది కదా. సరే మేము ఎక్కడ తగ్గించుకోవాలని తగ్గించుకుంటాం, ప్రైజ్లు ఇంతే ఉన్నాయి అన్నప్పుడు. అట్లానే అవి కూడా తగ్గినప్పుడు అది బోత్ సైడ్స్‌కి అది హ్యాపీ ఇస్తుందని నేను ఫీల్ అవుతున్నాను. సంక్రాంతి సినిమాల్లో మీతో పాటు ఇంకో పెద్ద సినిమా కూడా రిలీజ్ అయింది. కానీ ఆ సినిమాకి టికెట్ ప్రైజింగ్ విషయంలో వచ్చే జీవో చాలా లేట్ అయింది. మీ సినిమా కరెక్ట్ టైంకి వచ్చేసింది. ఆ మ్యాజిక్ ఎలా సాగింది? ఎలా సాధ్యమైంది 'సాహు' గారికంటే? అది మ్యాజిక్ ఏం కాదండి. అంటే మ్యాజిక్ అని కాదు. నేను దాని గురించి నేనేం మాట్లాడలేను. నేనేందంటే కొంచెం ప్లాన్డ్‌గా చేసుకుంటా వచ్చా అని చెప్పగలుగుతాను. అంతే, దాని తప్పితే ఏం లేదు. ఇప్పుడు హైకోర్ట్ ఏమో 90 రోజులకు ముందే ఒక జీవో పాస్ చేసుకోవాలి. 90 రోజుల ముందే అనుమతి తీసుకోవాలని చెప్తున్నారు గదా! అది ఎంతవరకు సాధ్యం అవుద్దండి ఒక ప్రొడ్యూసర్‌కి? అది డెఫినెట్‌గా సాధ్యం కాదు సార్. అది డెఫినెట్‌గా నేను అనుకునేది ఏంటంటే ఒకసారి కొంచెం ఈ నెలాఖరు తర్వాత ఇప్పుడు సీఎం గారు కూడా లేరు కాబట్టి ఒకసారి వచ్చాక అందరం ఇండస్ట్రీ పెద్దలందరూ ఎళ్లి ఒకసారి దానికి ఏదో ఒక సిస్టమాటిక్‌గా ఒక జియో తెచ్చేసుకుంటే, ఇప్పుడు ఏపీలో మన పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ప్లాన్ చేస్తున్నారు. పెద్ద సినిమాకి ఒక రేటు, చిన్న సినిమాకి ఒక రేటు, ప్రతిసారి ఇబ్బందులు రాకుండా. సో అలానే ఇక్కడ తెలంగాణలో కూడా ఎళ్లి సీఎం గారిని రిక్వెస్ట్ చేసి అది గాని తెచ్చేసుకుంటే అది ఏ సినిమాకి ఇంకా ప్రాబ్లమ్ ఉండదు. ఎవరు వచ్చినా ఎవరు మారినా సరే అది సిస్టమాటిక్‌గా ఎళ్ళిపోతా ఉంటది. మీరన్నట్టు ఏ ఇబ్బందులు ఎవరికీ ఉండవు. ప్రతిసారి కూడా టీజీ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఇండస్ట్రీకి చాలా దగ్గరగా ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ ఎక్కడో చోట కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందేమో అనిపిస్తుంటుంది. దాన్ని ఎలా సార్ట్ ఔట్ చేసుకుంటారండి? లేదండి. నన్ను అడిగితే ఆ క్వెషన్ మాత్రం నేను కాదనే అంటానండి. ఎందుకంటే మన సినిమా వాళ్ళకి ఏం చేయటానికైనా వాళ్ళు రెడీగానే ఉన్నారు. గవర్నమెంట్ సైడ్ అయితే డెఫినిట్‌గా ఇప్పుడు మీరు జియోని అనండి, ఏదైనా వాళ్ళు ఇన్ టైమ్ చేస్తున్నారు. ఇంతకుముందు సినిమాలు కూడా చేశారు. పెద్ద సినిమాలు అన్నిటి కూడా జియోలో వచ్చినాయి. మీరు అఖండ తీసుకోండి, ఆ ముందు సినిమాలు ఏదైనా సరే జియోలో వస్తున్నాయి. సరే ఒకసారి ఒక జియో లేట్ అయింది ఏంటి అంటే టెక్నికల్ రీజన్స్ అయ్యి ఉండొచ్చు, అది నేను కమెంట్ చేయకూడదు. బట్ మనకి ఏది కావాలన్నా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కదండీ. ఇప్పుడు స్టూడియోస్ పెడతానికి రేవంత్ రెడ్డి గారు పాజిటివ్ ల్యాండ్‌లు ఇస్తా అంటున్నారు. నాకు తెలిసి ఆ ప్రాబ్లమ్ అయితే లేదనుకుంటున్నాను. నన్ను అడిగితే పర్సనల్‌గా. కానీ మినిస్టర్ గారు డైరెక్ట్‌గా ప్రెస్ మీట్‌లో అసలు సినిమాల రేట్లు గురించి నా దగ్గర ప్రస్తావన తీసుకురావద్దు, నా దగ్గర మాట్లాడొద్దు అని చెప్పి ఒక మినిస్టరే డైరెక్ట్‌గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అన్నది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే కదా ప్రొడ్యూసర్‌లకి. అంటే అది ఆయన ఏ పర్స్పెక్టివ్‌లో ఇచ్చారో మనం అది చెప్పలేం కదండీ. ఎండ్ ఆఫ్ ద డే మినిస్టర్ గారు మరి ఏ దాంట్లో అది మాట్లాడారనేది మనం రిట్రోస్పెక్ట్ చేయలేం.
మీ కెరియర్‌లో ది బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారండి? నేషనల్ అవార్డ్ అందుకున్న మూమెంటా? లేదంటే చిరంజీవి గారికి ఒక సినిమా చేసి అది 300,00,00,000, 400,00,00,000 మార్జిన్‌లోకెళ్ళడం అన్నదా? అంటే ఒకటండి మనకి లైఫ్ ఎళ్ళే కొద్దీ సరే మనకి ఏదో ఒక సర్ప్రైజెస్ మనం అనుకున్న డ్రీమ్ ఫుల్‌ఫిల్ అవుతానే ఉంటది. చిన్నప్పటి నుంచి ఏదికది బెస్ట్ మూమెంట్ ఉంటానే ఉంటది మనకి. 'పవన్ కేసరి' సినిమా చేసాము దాన్ని నేషనల్ అవార్డ్ అనేది వెరీ ప్రౌడ్ మూమెంట్. అది అది దా అది ఒకటంటే ఇన్ని తక్కువ సినిమాల్లోనే ఒక హైయెస్ట్ గ్రాసర్ మూవీ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చేయటం అనేది అది ఇంకో టైప్ ఆఫ్ మూమెంట్. సో, డెఫినెట్‌గా బోత్ మూమెంట్స్ నాకు వెరీ వెల్ క్లోజ్ టు హార్ట్ మూమెంట్సే. 'భగవంత్ కేసరి' ఆ రోజుల్లో అనుకున్నంత రెవెన్యూ రాకపోవడానికి మీ రీజన్ ఏంటండి? సార్ ఆ రోజుల్లో మీరు చూస్తే మేము తర్వాత చే అనాలిసిస్. చూ చేసుకుంటే మాకు అర్థమైందేంటంటే, డెఫినిట్‌గా అప్పుడు పొలిటికల్ సిట్యుయేషను డెఫినిట్‌గా కొంచెం ఎఫెక్ట్ చేసిన సినిమా అని అర్థమైంది. ఎందుకంటే మేము ఆ రోజు గూడా సినిమా రిలీజ్ చేయిస్తాం అన్నిట్లో ఉన్నాం గానీ, బట్ బయట ఉన్న మైండ్ సెట్ దాంట్లో లేదు. జనానికి థియేటర్‌కొచ్చే మూడ్ లేదు. మూడ్ లేదు. సో, హ్మ్. అది కొంచెం మన రాష్ట్రంలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల గానీ, వేరే అదర్ ఇష్యూస్ వల్ల గానీ ఆహ్, మనం అనౌన్స్ చేసాము. మనం ఎప్పుడో అనౌన్స్ చేసాం ఆ డేటు. సో, ఈ లోపల ఇయన్నీ జరుగుతాయని మనం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. దానివల్ల మేము అనుకున్న ఓపెనింగ్ గానీ, అయన్నీ కొంచెం గానీ తర్వాత చూస్తే మీరు ఆ సినిమాకి గూడా రన్ చాలా వచ్చింది. తర్వాత సినిమా ఒకసారి చూడటం మొదలుపెట్టినాక ఆడియన్స్ గానీ, మీరు చూస్తే బాలకృష్ణ గారుకి అసలు ఇలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయలేదని చాలామంది ఆయన ఫ్యాన్స్ గానీ, ఆడియన్స్ గానీ అనటం దానికి కూడా వెరీ హ్యాపీ ఫీల్ అయ్యాం. ఎందుకంటే అనిల్ రావిపూడి గారి కెరీర్‌లో ది బెస్ట్ వర్క్ అని చెప్పి చెప్తుంటారు ఇప్పటికి అవును. కూడా. ఆయన కూడా మొన్న ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు అవును. చూసాను. అవును. అవును. ఇప్పుడు విజయ్ గారు ఎలాగా సినిమా రీమేక్ చేశారు. ఆ సినిమా బయటకొచ్చిన తర్వాత ఇంకాస్త అప్లాజ్ వస్తదేమో 'భగవంత్ కేసరికి.' హోప్‌ఫుల్లీ. అనిల్ రావిపూడి గారు కారు కొనిస్తా అన్నారంటగా? అవునండి. నాకు కొనిస్తా అన్నారు. మరి నేను వెయిట్ చేస్తున్నా. ఆయనేమో డైరెక్ట్‌గా విల్లానే అడిగారు. విల్లా కాదు ఫార్మ్ హౌస్. ఫార్మ్ హౌస్ అడిగారు. ఏది ముందు జరగబోతుంది? మీరు కారు కొనిస్తారా? ఆయనకి విల్లా కొనిస్తారా? ఆ ఫార్మ్ హౌస్ నేనైతే కొనిస్తారా? ముందు నాకు కార్ ఇస్తాను ఆశిస్తున్నాను. అలానే ఆయన కూడా నాకు ముందు ఫార్మ్ హౌస్ వస్తదని ఆశిస్తారు. ఎప్పుడైనా డైరెక్టర్‌లకేమన్నా గిఫ్ట్‌లివ్వడం, హీరోలకి గిఫ్ట్‌లివ్వడం అన్నది మీకేమైనా సెంటిమెంటా? ఆనవాయితీ అలాంటిదేమైనా ఉందా? అట్లా ఏం లేదండి. హ్మ్. నేనేదో మాది మోర్ ఆర్ లెస్ ఫ్రెండ్‌షిప్ లాగా గదా! హ్మ్. మేము ఎంత జోవియల్‌గా మాట్లాడుకుంటామో మీరు చూస్తా ఉంటారు. హ్మ్. స్టేజ్ మీద గూడా ఇద్దరం ఒకళ్ళ మీద ఒకళ్ళు అలా కామెడీ జోక్స్ చేసుకుంటా ఉంటాం. హ్మ్. సో, ఆ రిలేషన్‌షిప్ ఉంది కాబట్టి సో, మాటల్లో నేనేమన్నానంటే 'భగవంత్ కేసరి' సినిమా బాగా ఆడితే నేను నీకు మంచి కారు కొనిస్తాను అన్నాను కాబట్టి అప్పుడు. అప్పుడు. హ్మ్. సో, నేను అది చేశా అనమాట అంతే. అదే ఈ సినిమాకేమైనా అలాంటి ఆఫర్ ఏమైనా ఇచ్చారా? అంటే ఇక చాలా ఆఫర్స్ ఉంటాయి మా మధ్య. హ్మ్. అవన్నీ బయటికి ఆ! చెప్పరు. అయన్నీ చెప్పకూడదు. హ్మ్. వెంకటేష్ గారికి ఇచ్చిన రెమ్యునరేషన్ గురించి చాలా డిబేట్ జరిగింది. అంటే చాలా పెద్ద మొత్తం ఇచ్చారు వెంకటేష్ గారికి అన్నది. మీరేమైనా ఆ ఫిగర్ ఏమైనా చెప్తారా? లేదు సార్. ఫిగర్స్ లేదు. అనేది నేను చెప్పను సార్. కానీ, కానీ చాలా హ్యూజ్ అమౌంట్ అన్నది బయట టాలీవుడ్‌లో వినిపిస్తున్న మాట. లేదు సార్. ఎండ్ ఆఫ్ ద డే ప్రాజెక్ట్‌కి ఏది అవసరమో ఏంటో దాన్ని బట్టి అయినా మనమైనా ఒక హీరో దగ్గరికెళ్ళినప్పుడు చెప్తాం. సో, వాళ్ళు గూడా అలానే చార్జ్ చేస్తారు గానీ, అంతేగాని నాకింత ఇస్తేనే అంత ఇస్తే ఉండదు కదా సార్. అలా వెంకటేష్ గారు వెరీ కంఫర్టబుల్‌గా చేశారు. వి ఆర్ వెరీ హ్యాపీ. అసలు దాంట్లో ఎటువంటిది లేదు. హ్మ్. అనిల్ రావిపూడి గారు చేసిన ఈ సినిమాతో చేసిన మరో మ్యాజిక్ ఏంటంటే, నయనతార గారిని ప్రమోషన్‌లోకి తీసుకురావడం. అవును సార్. మీరు కథ కథ చెప్పి ఒప్పించడానికి వెళ్ళినప్పుడే ఒక వీడియో చేసుకుంటూ వచ్చేసారు కదా! అవును. బయట ఏం ఏం ప్రచారం జరుగుతుందంటే, నయనతార గారికి రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ చేయడానికి కూడా ఎక్స్‌ట్రా రెమ్యునరేషన్ ఇచ్చారు. లేదంటే నయనతార గారిని తీసుకురావడం అంత ఈజీ కాదని చెప్పి బయట జనాలు మాట్లాడుకుంటున్న మాట. లేదండి. 'నయనతార' గారికి రెమ్యూనరేషన్ ఇచ్చాం. పాపం ఆవిడ ఎక్స్‌ట్రా ఏమి ఇవ్వలేదు. ఆవిడేంటంటే అనిల్ గారి వర్కింగ్ స్టైలు ఇయన్నీ నచ్చి ఆవిడ ముందుకొచ్చి ప్రమోట్ చేశారన్నమాట సినిమాని. ఎందుకంటే అదేండి ఒక ప్రొడక్ట్ మీద మనకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మనం ఒక బౌండరీస్ దాటి చేస్తాం. సో, నన్నడిగితే 'నయనతార' గారికి ఎప్పుడైతే కథ ఇన్నారో, ఇదంతా చూసారో, ఈ వైబ్ ఎంత నచ్చిందో, ఆవిడే డెఫినిట్‌గా అనిల్ గారు మామూలుగా అడుగుతారు. మ్యామ్ మీరు చేస్తే బావుంటుంది అని. సో, ఆవిడే లేదు నేను చేస్తాను. నాకేం చేయాలో చెప్పండని ఆవిడంతట ఆవిడే చేసింది గానీ, మేము దానికి ఎక్స్‌ట్రా ఇస్తాం అన్నీ ఏం లేవు. హ్మ్. ఇన్నేళ్ల కెరియర్‌లో ఇన్ని సినిమాలు చేశారు. ఏం నేర్చుకున్నారండి? మేకింగ్ పరంగా, ఇండస్ట్రీ పరంగా? ఇండస్ట్రీ పరంగా అంటే సార్ ప్రతిరోజు మన ఇండస్ట్రీ మారిపోతా ఉంటుంది. చూస్తున్నాం గదా! ఎవ్రీ డే ఏదో కొత్త ఛాలెంజ్ మనకి మన ముందుకు వస్తానే ఉంటుంది మీరు చూస్తే. సో, అది మీరన్నట్టు ఇందాక థియేటర్స్ జనాలు రావట్లేదని గానీ, ఓటీటీ ప్రైస్‌లు తగ్గిపోయినాయని గానీ, లేపోతే కొన్ని చోట్ల కాస్ట్ కటింగ్ చేసుకోవాలి రెమ్యూనరేషన్ విషయంలో గానీ, ప్రతిరోజు ఒక ఛాలెంజే. సో, మనం ఎళ్ళే కొద్దీ ఏదో ఒకటి మనకి నేర్పిస్తానే ఉంటది. మనం చిన్న చిన్న తప్పులు చేస్తా ఉంటాము. నెక్స్ట్ దాంట్లో చేయకుండా సరిదిద్దుకుంటా ఉంటాము. బట్ మోర్ ఆర్ లెస్ ఎనీథింగ్ ఇండస్ట్రీ అనే కాదు మనం ఏ బిజినెస్ చేసినా ఇట్స్ ఎ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్. సో, డెఫినిట్‌గా
ఐ హ్యావ్ మై ఓన్ ఛాలెంజెస్. అవి దాటుకొని ముందుకెళ్తా ఉన్నాను. మీడియం రేంజ్ సినిమాలు చేసినప్పుడు ఎక్కువ రిలాక్స్ అయ్యారా? పెద్ద సినిమాలు చేస్తున్నప్పుడు ఇలాంటి 'చిరంజీవి' గారు లాంటి స్టార్‌తో సినిమా చేస్తున్నప్పుడు ఎక్కువ రిలాక్స్ అయ్యారా? సార్ చెప్పాలంటే అసలు ఈ సినిమాకి నేను ఎప్పుడు రిలాక్స్‌గానే ఉన్నా. వెరీ ఫ్రాంక్‌గా. ఈ ఎందుకంటే సినిమాకి. ఈ సినిమాకి వెరీ రిలాక్స్డ్. ఎందుకంటే నాకు చిరంజీవి గారితో సినిమా అనంగానే అందరికీ కొంచెం ఒక చిన్న బెదురుంటది. అంటే ఏంటి మనం ఆయన పెద్ద మెగాస్టార్ గారు. మనం ఎట్లా ఏంటి అంటే అసల అన్నీ పక్కన పెట్టేసి ఆయన వెరీ కంఫర్టబుల్‌గా నేను కొంచెం దూరం దూరం తిరుగుతున్నా సరే సెట్‌లో. ఆయనని పిలిచి కూర్చొని ఏం నడుస్తుంది? ఏంటి చెప్పు అని. అంటే అనేసరికి ఏంటంటే మాకు కూడా ఒక మంచి వార్మ్ ఫీలింగ్. అరే! ఇంత పెద్ద మెగాస్టార్ గారు ఇంత కంఫర్ట్ ఇస్తున్నారు మనకనేసరికి మనకు మిగతా అన్నీ గూడా మనకు తొలగిపోతాయి. అవును. ముందు ఆ భయాలు ఇయన్నీ. నేను ఈ సినిమా విషయంలో గాని ఫస్ట్ నుంచి సార్ నేను చెప్తానే ఉన్నా అందరికి గాని ఫస్ట్ నుంచి వెరీ కంఫర్టబుల్‌గా ఉన్నా ఈ సినిమా. అసలెక్కడ నేను భయపడలేదు. చాలా స్మూత్‌గా నాకు మొత్తం షూటింగ్ గూడా మీరు చూస్తే 1, 1 ½ మంత్ మాకు మధ్యలో పోయినా సరే, నేను టెన్షన్ పడలేదు గానీ చుట్టుపక్కల మా వేరే ప్రొడ్యూసర్ అందరూ కూడా "నీకేంటి భయపడుతున్నావు? నీకు అనిల్ ఉన్నాడుగా. అనిల్ ఫాస్ట్‌గా తీసేస్తాడు. వరీ ఏం లేదు." అలా ఈ స్ట్రైక్ విషయంలో గాని అసలు ఎక్కడ నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదండి. ఏ సినిమా విషయంలో ఎక్కువ హెడేక్ తీసుకున్నారు? అమ్మో! ప్రొడక్షన్ ఇంత కష్టమా? అని ఏ సినిమా కనిపించింది మీకు? టు బి ఫ్రాంక్ ఇప్పుడు దాకా అయితే అది రాలేదు అనిపించదా? సార్. అది రాకూడదు మీరు అడుగుతుంటే నాకు భయమేస్తది. అమ్మో! ముందు ముందు ఏమైనా వస్తాయి. విత్ గాడ్స్ గ్రేస్ ఇప్పుడు దాకా అయితే నాకు ఆ ప్రాబ్లమ్ రాలా. అంటే సీ ప్లానింగ్ అంటారా? లేదంటే మీరు ఎంచుకున్న డైరెక్టర్ల వల్ల అంటారా? డెఫినెట్‌లీ సార్. మనం మీరన్నట్టు ప్లానింగ్ ఎంత ఉంటదో మనం ఎంచుకున్న డైరెక్టర్స్, మన వర్క్ చేసే టెక్నీషియన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటది. మేకింగ్ అనేది అది మీకు తెలిసిందే. సో, గాడ్ విల్లింగ్ కొంచెం నాకది డెఫినెట్‌గా అది చిన్న లక్ ఉందని అనుకుంటున్నాను నేను. హ్మ్. ఇప్పుడు దాకా అయితే నేను ఏ సినిమా చేసినా అమ్మో! ఇది ఎప్పుడు అయిపోద్ది తొందరగా కంప్లీట్ చేయాలి ఏ సినిమాలు చేయలే. హ్మ్. అన్నీ కూడా వెరీ కంఫర్టబుల్‌గా హ్యాపీగా చేసే సినిమాలే అన్నీ. సుష్మిత గారి ప్రెజెన్స్ అన్నది కేవలం పోస్టర్ వరకేనా? లేదంటే ఆవిడ ఈ మేకింగ్‌లో గాని, ప్రొడక్షన్‌లో గాని ఆవిడ ఇన్వాల్వ్‌మెంట్ ఎంత వరకు ఉంది? డెఫినెట్‌గా అండి. ఆమె ప్రెజెంట్స్ కాదు. షీ ఈస్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ విత్ అవును. మీ. అండ్ ఏ టు జెడ్ ప్రతిరోజు ఆవిడ కూడా అన్నీ ఫాలో అయ్యారు. మీరు చిరంజీవి గారు కాస్ట్యూమ్స్ ఆయన ఎంత కేర్ తీసుకున్నారో, ఈవిడ కూడా మళ్ళీ ఆయన ఇంకా బాగా చూపించాలనేది దాంతో ఆవిడ కేర్ తీసుకునేది. ప్రతిరోజు ప్రొడక్షన్‌లో విషయాలు గానీ, వేరే అన్ని విషయాలు మాట్లాడుకుంటా ఉండేవాళ్ళం. సో, కొన్ని కొన్ని డిస్కస్ చేసుకుంటేనే మాకు తెలుస్తా ఉంటాయి కదా! హ్మ్. సో, ఎవ్రీ టైమ్ ఇద్దరం మాట్లాడుకొని చేసినయనమాట. ఆవిడకేమైనా డౌట్ ఉంటే నన్ను అడుగుతాం. నాకు అనిపించినయి ఆవిడకి చెప్పడం. ఇది జరుగుతా ఉంటుంది. ఇట్స్ రెగ్యులర్ ప్రాసెస్. ప్రాఫిట్ పరంగా చూస్తే 'మనశంకర వరప్రసాద్' గారు నంబర్ 1 పొజిషన్‌లో ఉంటుంది. మీ అవును సార్. బ్యానర్‌లో వచ్చిన అవును సినిమాలో. సార్. చివరి పొజిషన్‌లో ఏముంటుందండి? అంటే నష్టపోయిన సినిమా, బాగా నష్టపోయిన సినిమా ఏముంది? 'లైలా' ఉంటది. 'లైలా' ఉంటుంది. అది తెలిసి చేసిన తప్పంటారా? అదే అంటున్నా కదా! హ్మ్. ఎక్స్‌పీరియన్స్. అది మనకి తెలిసి తెలియకుండా కాదు. హ్మ్. అది మనకు ఒక ఎక్స్‌పీరియన్స్ అని నేను ఫీల్ అవుతాను అంతే. హ్మ్. హ్మ్. ఓటీటీ పరంగా ముందే డీల్ క్లోజ్ చేసుకుంటుంటారా మీరు? అవునండి. హ్మ్. అది ఎలా ఉంది సార్ ఓటీటీ మార్కెట్ ఇప్పుడు? ఇప్పుడు కొంచెం తగ్గిందండి. హ్మ్. కంపేర్ టు మన లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ చూస్తే ఓ 30% మార్కెట్ తగ్గింది. హ్మ్. ఓటీటీ మార్కెట్. హ్మ్. నెక్స్ట్ ఏంటండి? ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ఉన్నాయండి. ఒక 3, 4 ఫిల్మ్స్ ఉన్నాయి. మలయాళంలో మొన్న ఓ సినిమా చేసాం. చాలా బాగా ఆడింది. హ్మ్. అక్కడ ఇంకో సినిమా చేసాము. అది ఏప్రిల్‌లో రిలీజ్ అవుతుంది. తెలుగులో కూడా ఇంకో సినిమా ఒకటి డైరెక్టర్స్ తోటి స్టోరీ అవును. రెడీ అవుతుంది. హ్మ్. అదొకటి అండ్ వేరే కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ ఉన్నాయి. సో, ఐ థింక్ మార్చ్‌లో అనౌన్స్ చేస్తానండి. మలయాళం ఇండస్ట్రీ ఎలా ఉందండి? అక్కడ మేకింగ్ గాని, అక్కడ పెట్టుబడి పెట్టే విధానం గాని, అక్కడ కాస్ట్ కటింగ్ గాని ఎలా ఉందక్కడ? అక్కడ బావుందండి. మలయాళం హ్మ్. ఇండస్ట్రీలో ఏంటంటే నేను ఇక్కడ అనిల్ గారితో ఎలా చేస్తున్నానో హ్మ్. అక్కడ ఒక మంచి డైరెక్టర్ టై అప్ అయ్యానన్నమాట. హ్మ్. సో, మొత్తం వాళ్ళతోనే టై అప్ అయ్యి ఆ ప్రాసెస్‌లోనే మేము సినిమాలు తీస్తున్నాం. హ్మ్. మొన్న ఓ మూవీ తీసాం. మంచి హిట్ అయింది లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఆ అమ్మాయి మొన్న మన 'రోషన్' గారి సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఓకే. హ్మ్. 'హంస రంజన్' ఆ అమ్మాయితోటి చేసాం. ఇప్పుడు ఇంకో సినిమా సీక్వెల్ ఒకటి రెడీ చేసాం. హ్మ్. ఏప్రిల్ 2 రిలీజ్ హ్మ్. చేస్తున్నాం. ఇంకో మూవీ కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో, అక్కడ నేను కూడా ఒక మంచి సెటప్ నాకు దొరికింది. దాంతో చేసుకుంటూ వెళ్తున్నాను. హ్మ్. అనిల్ గారి మేకింగ్ గురించి చాలామంది చెప్తుంటారు. ఎందుకంటే అక్కడున్న పరిస్థితులను బట్టి చాలా చక్కగా చాలా తొందరగా నిర్ణయాలు తీసుకొని సీన్ పూర్తి చేయడానికి ట్రై చేస్తుంటారని. సెట్‌లో ఆయన చేసిన మ్యాజిక్ ఏంటండి? అంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఆయన. హ్మ్. ఇలాంటి డైరెక్టర్ ఉండడం వల్ల ప్రొడ్యూసర్ హ్యాపీ ఫీల్ అవుతారని చాలా సందర్భాల్లో చెప్పారు అవును. కదా! సెట్‌లో ఆయన చేసిన మ్యాజిక్ ఏంటి? మీరు చూసారు కదా! చాలా సందర్భాల్లో చూసుంటారు. సెట్‌లో ఆయన ఏంటంటే అండి, ఇప్పుడు సీన్ ఉందనుకోండి పేపర్ మీద, ఆ సీన్ చేసుకుంటారు. పేపర్ మీద రెడీగా ఉంటది. తీయటం కాకుండా మళ్ళీ అక్కడికప్పుడే ఇంకెంత నవ్వు తీసుకురావచ్చు. ఇంకేమన్నా టైమింగ్ మార్చి ఓ ఆర్టిస్ట్‌తో ఇంకేమైనా బెటర్‌మెంట్ చేయొచ్చా? అంటే ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటది, ప్రతి సీన్‌లో మీరు చూస్తే కూడా ఈ సినిమా, ప్రతి సీన్‌లో ఏదో మనం వచ్చి కామెడీ పెట్టాం అన్నట్టు కాకుండా, సీన్‌లోనే కామెడీ జత కలిసి ఉంటదనమాట. సో, ఎవ్రి సీన్‌లో ఆయన ఎలా ప్రేక్షకుడిని నవ్వించొచ్చు అనే ఆలోచనే ఉంటది ఆయనకి. ఈ సినిమా ఎడిటింగ్‌లో కొన్ని సీన్‌లు పక్కన పెట్టారు. చిరంజీవి గారే చెప్పారు ఆ విషయం. అవును. మళ్ళీ అదేమన్నా కలిసే అవకాశం ఉందా? యాడ్ చేసే అవకాశం ఉందా?
నాకు తెలిసి అయి మరి ఆ ఓటీటీ ఆటిల్లో ఏమన్నా యాడ్ చేసి ఇస్తాం అనుకుంటా అండి. కొన్ని కామెడీ ట్రాక్స్ పక్కన పెట్టారు. అది ఓటీటీ వెర్షన్‌లో యాడ్ చేసి ఏమన్నా ఇస్తారేమో డైరెక్టర్. థియేటర్ వరకు ఏమి ఉండకపోవచ్చు. థియేటర్ వరకు ఏం లేదండి. ఏంటి టార్గెట్ ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ టార్గెట్ ఏంటి? 300 అయిపోయింది. 400, 500 కనిపిస్తుంది మ్యాజిక్ ఫిగర్స్. టార్గెట్ ఏంటి? ఎక్కడి వరకు వెళ్లి ఆగుద్దనుకుంటున్నారు? నేను ఆ రోజు కూడా చెప్పానండి. ఫస్ట్ మా సక్సెస్ మీట్‌లో కూడా నేను అనుకోవడం 400-500 మధ్యలో చేస్తేనే నా బిలీఫ్. సో, హోప్‌ఫుల్లీ అదే ఉంటదని అనుకుంటున్నానండి. చూద్దాం సార్. 500 క్రోర్స్ అనే మ్యాజిక్ నంబర్ తొందరలోనే చూద్దాం. మన తెలుగు సినిమాతో. అది మీ సినిమాతో చూద్దాం. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ సార్. నమస్తే.